అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకు ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మార్నింగ్ నుంచి వర్క్ అయితే సరిపోయింది. ఇంకా బిజినెస్ వర్క్స్, ఇంకా ఇంట్లో పనులు ఇవన్నీ సరిపోయాయి. ఈరోజు అయితే నేను 5 కల్లా, ఎగ్జాక్ట్ 5 కల్లా రెడీ అయిపోయాను. కార్తిక్ స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాను. అదేనండి, మా స్కూల్కి కూడా వెళ్ళబోతున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు మా కార్తిక్ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. 14th ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పొచ్చు. నిజంగా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కార్తిక్ కూడా డాన్స్కి పర్ఫార్మెన్సెస్ అయితే చేస్తున్నాడు. ఏ సాంగ్ ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీ అందరికీ అర్థమైపోతుంది. చిన్నగా అయితే వీడియో అనేది షూట్ చేస్తాను, వచ్చేయండి నాతో పాటు. యాజ్ ఎ పేరెంట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా మమ్మీ వాళ్ళు కూడా ఇలానే వచ్చేవారు. యాక్చువల్లీ మార్నింగే వాడిని పంపించేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తీసుకుని వచ్చేసారు వాళ్ళ డాడీ కూడా ఇంటి దగ్గర ఉన్న రోజే రావడం యాన్యువల్ డే. ఇట్స్ వెరీ మెమరబుల్ మూమెంట్ అని చెప్పొచ్చు. అండ్ డ్రెస్ అయితే ఇచ్చారు. డ్రెస్ వేసేసి 3:30 కల్లా వాడిని పంపించేసాను. ఇప్పుడు 5:30కి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ కదా. సో క్లాస్ వైజ్ అయితే డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయంట. సో మేమైతే ఇలా రెడీ అయిపోయాము. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా, మా చెల్లి వాళ్ళు అందరూ అయితే వస్తున్నారు. చెల్లి నాతో పాటు చూపిస్తారు. ఫైనల్లీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మాకు ఒక ఇన్విటేషన్ కార్డ్ ఇస్తారు, అది పట్టుకుని కంపల్సరీ వెళ్ళాలి. సో అందులో కూపెన్స్ కూడా పెట్టారు. మా ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 6:30 అలా అయిపోయింది. యాక్చువల్లీ టైం వచ్చేసి 5:30కి, ఇంకా 6కి వెళ్దాంలే అనుకున్నాము, బట్ 6:30 అలా అయిపోయింది. అప్పటికే నర్సరీ, ఎల్కేజీ వాళ్ళ డాన్సెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎనీవేస్ ఏదేమైనా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే కనుక మా కార్తిక్ డాన్స్ ఇంకొక 2 minutesలో స్టార్ట్ అవుతుంది అనగా మేము వెళ్ళాము. ఇంకా అందులో మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. తను కూడా చుట్టూ సాంగ్ చాలా మంచిగా అయితే వేసింది. ఒక మెమరీ కింద ఉంటుందని చెప్పేసి నేనైతే తీశాను. అంతే కదండి, ఇంకా మా చెల్లి నేను మా స్కూల్ గురించి అలా మాట్లాడుకుంటూ, మీ క్లాస్ ఎక్కడ, మా క్లాస్ ఇక్కడ, అలా చాలాసేపు టైం స్పెండ్ చేసి అలా మాట్లాడుకున్నాము. ఇంకా మా వారు కూడా ఉండే రోజే ఉంది కాబట్టి యాన్యువల్ డే, మా వారు, మా మమ్మీ, మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు. నిజంగా ఎంతమంది వచ్చారంటే పేరెంట్స్, ఆల్మోస్ట్ ఒక్కొక్క పేరెంట్స్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ కూపెన్ తీసుకున్న వెంటనే లక్కీ డ్రాస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఒక కూపెన్ మనకి ఇచ్చేస్తారు. ఇంకా ఫైనల్లీ లైటింగ్స్ ఇదంతా కూడా పెట్టారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా కార్తిక్ డాన్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఏదో సంథింగ్ వేస్తున్నారు. అండ్ వెల్కమ్ సాంగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ తూనీగా సాంగ్ అయితే వేస్తున్నారు. సాంగ్స్ అయితే నేను అలో చేయలేదు, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి నేను సాంగ్స్ అయితే అస్సలు ఇన్వాల్వ్ చేయలేదు. ఓన్లీ డాన్సెస్ అయితే చిన్న స్టెప్స్ అలా మీతో షేర్ చేశాను. నిజంగా చాలా మంచిగా అనిపించింది. మా వాగ్దేవి కూడా ఇలానే వేస్తుందేమో అన్నంత ఫీల్ వచ్చింది. ఏ ఒక్క పేరెంట్ కూడా అసలు బుర్ర తిప్పకుండా చూస్తున్నారు, అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారంటే అంత ఇంట్రెస్ట్గా. పిల్లలు కూడా ఎంత క్యూట్గా వేస్తున్నారో. నెక్స్ట్ టైం మా వాగ్దేవి కూడా రావచ్చు మ్యాక్సిమం. ఫైనల్లీ ఒక చిన్న లక్కీ డ్రా కూడా ఓపెన్ చేశారు. అంతే కదండి, గమ్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చేసి రాజమహేంద్రవరంలో కూడా ఇయరే కొత్తగా లాంచ్ చేశారు స్కూల్ కూడా. చాలా మంచిగా కూడా అక్కడ కూడా రన్ అవుతుంది. అక్కడ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. ఇంకా యాంకరింగ్స్ చేయడానికి అయితే వచ్చేసారు. ఫైనల్లీ ఇంకొక క్లాస్ వాళ్ళు కూడా వెల్కమ్ సాంగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళు కూడా అయిపోయిన తర్వాత ఇట్స్ లిటిల్ కమింగ్ సూన్లో వచ్చేస్తుంది. వీళ్ళు కూడా చాలా మంచిగా అయితే వేశారు. ప్రతి ఒక్కరు కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అలాగా కపుల్ సెట్ చేసి వేసినట్టు వేశారు. ఇంకా తర్వాత వచ్చేసి మా కార్తిక్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే ఉన్నాడు వాడు. యాక్చువల్లీ ఫ్రంట్ ఉంటాడేమో అనుకున్నాను. వాళ్ళ డాడీకి ఎంతో ఇష్టమైన గుమ్మాడి సాంగ్ అయితే వేశాడు. ఇంకా నిజం చెప్పాలంటే ఇది పాప వేస్తే నిజంగా హైలైట్ అని చెప్పచ్చు. వాడేసినా కూడా చాలా బాగుంది. బట్ వాడు ఓన్లీ బాయ్స్ అని చెప్పాడు ఇంటి దగ్గర, అక్కడ గర్ల్స్ కూడా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మా వాడు ఫ్రంట్ ఎంట్రీ అయితే ఇస్తాడు చూడండి, లాస్ట్లో బ్యాక్ సైడ్ ఉన్నాడు.
చాలా మంచిగా వేసాడు. కాకపోతే ఇది మారుతారంట. లాస్ట్లో నేను మేడంని అడిగాను, మేడం కార్తిక్ని ఫస్ట్ ఎందుకు నుంచోబెట్టలేదు అంటే, ఫస్ట్ చరణానికి బ్యాక్ సైడ్ నుంచోబెట్టామండి, తర్వాత ఎక్స్చేంజ్ అవుతారు కదా, సో అప్పుడు మొత్తం కూడా కార్తిక్ ఫ్రంట్ ఉంటాడు అని చెప్పేసి. సో ఫైనల్లీ ఫ్రంట్గా అయితే వస్తున్నాడు కార్తిక్. ఇంకా తన పార్ట్నర్ కూడా చాలా మంచిగా అయితే వేసింది. ఆల్రెడీ నేను ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించాను. ఏ సాంగ్ అంటే గుమ్మాడి గుమ్మాడి అని చెప్పేసి చెప్పాడు. ఇంకా తర్వాత వచ్చిన వెంటనే కూడా నేను ప్రాక్టీసెస్ అయితే చేయించాను. అది కూడా షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఏదేమైనా స్టేజ్ మీద మన పిల్లలు ఇలా పర్ఫార్మెన్స్ చేస్తే ఆ పేరెంట్స్కి అంతకు మించి హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. మేము కూడా అలానే చేసేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి తెగ మురిసిపోయేవారు. నైట్కి కాళ్ళు నొక్కడం, హెడ్కి ఆయిల్ పెట్టడం ఇలాంటివి చేసేవారు. ఇప్పుడు సేమ్ మా మమ్మీ కూడా మా కార్తిక్ డాన్స్ వేసిన వెంటనే కూడా అక్కడే దిష్టి తీసి పాడేశారు. ఇంటికి వచ్చిన తర్వాత దిష్టిలు తీసి స్నానాలు చేపించి చాలా హంగామా చేసేసింది మా మమ్మీ అయితే. వాళ్ళ మనవడు అంత మంచిగా డాన్స్ వేశాడని చెప్పేసి. ఫైనల్లీ ఇప్పుడు ఫ్రెండ్కి అయితే వస్తున్నాడు. ఏదో చిన్నగా లైట్గా అయితే అలా షూట్ చేశాను. లాస్ట్ టైం తెలిసిన నా జూనియర్ ఒక అమ్మాయి అడిగింది, అక్క యాన్యువల్ డే వీడియో ఎందుకు షూట్ చేసి పెట్టలేదు అంటే, అప్పుడు కార్తిక్కి హెల్త్ బాగాలేదు అందుకే వెళ్ళలేకపోయాను, పెట్టలేకపోయాను అని చెప్పేసి. ఇంకా అలా ఫోక్ సాంగ్స్, ఇంకా మెలోడీ సాంగ్స్, ఇంకా అలా చేస్తూనే అన్నారు. మధ్య మధ్యలో క్లాసికల్ డాన్సెస్ కూడా చేశారు. ఇంకా క్లాస్ వైజ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నారు. ఇంకా అప్ టు సెకండ్ క్లాస్ నుంచి క్లాస్ వైజ్ అయితే కంటిన్యూ చేశారు. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా వెజ్ బిర్యానీ, పొటాటో కర్రీ అండ్ అలానే రైతా, స్వీట్ అండ్ బటర్ మిల్క్ ఇవన్నీ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడు కూడా ఈ గమ్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే ఎందులోనూ తగ్గదు. నిజంగా చాలా మంచిగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా స్కూల్లో కార్తిక్ని జాయిన్ చేసి చదివించడం. నెక్స్ట్ మా వాగ్దేవి కూడా వెళ్తుంది కదా. ఎప్పటికప్పుడు నేను సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. లాస్ట్ టైం మొన్న కృష్ణాష్టమికి కూడా వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేశాను కదా. సో మీ అందరికీ ఏమనిపించిందో ఈ వీడియో రూపంలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా కార్తిక్ సాంగ్ అయితే నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సాంగ్తో, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ సెకండ్ క్లాస్ వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా చాలా మంచిగా అయితే వేశారు. ఇంకా మేమైతే ఎక్కువసేపు ఉండలేదు. మేము వెళ్ళింది 6:30కి, 6:45 ఆ టైంకి. ఇంకా తర్వాత 9:30, 9:45 కల్లా వచ్చేసాము. ఇంకా మా వారు ఎర్లీ మార్నింగ్ తెచ్చుకుంటానులే బైక్, ఇంకా అందులోంచి రాదు అని చెప్పేసి అన్నారు. బట్ మళ్ళీ 11 ఆ టైంకి ఒకసారి వెళ్ళి బైక్ అయితే తీసుకొని వచ్చేసారు. ఎందుకంటే పాప ఇంటి దగ్గర ఆల్రెడీ కార్తిక్ని మార్నింగ్ పంపించాను, లంచ్కి తీసుకొచ్చేసాను. మళ్ళీ పంపించాను కదా, వాడు ఫుల్ టైర్డ్ అయిపోయాడు, ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నాడు. క్లాస్ బేసెస్ డాన్సెస్ అయితే చాలా మంచిగా వేస్తున్నారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా సాంగ్స్తో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ యాన్యువల్ డే వచ్చేసి 14th యాన్యువల్ డే. మేము స్కూల్ స్టార్టింగ్ సెకండ్ యాన్యువల్ డే, థర్డ్ యాన్యువల్ డే, ఫోర్త్ యాన్యువల్ డే ఉన్నామంతే. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మధ్యలో 1-2 సార్లు వెళ్ళాం, కానీ జస్ట్ అలా చూసేసి వచ్చేసాము. ఈసారి అయితే ఒక 3 hours పైనే ఉన్నాము ఇంచుమించు. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూస్తారు. యాక్చువల్లీ ఆ రోజు లైవ్ కూడా పెట్టారు. ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్ టీవీలో పెట్టుకుని చూసాము. అంతే కదండి, యాన్యువల్ డే అంటే ప్రతి ఒక్కరికి ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటుంది కదా వాళ్ళ స్కూల్ తరపు నుంచి. మేము కూడా క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు ప్రాక్టీసెస్ ఉంటాయా, ఎప్పుడెప్పుడు యాన్యువల్ డే వస్తుందని వెయిట్ చేసిన వాళ్ళమే. మీరు కూడా అంతేనా? అవును, మీది 10th ఏ బ్యాచ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో, మంచి అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఎప్పటికప్పుడు. వీళ్ళ డాన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది. 4th or 5th క్లాస్ బాయ్స్ అప్పుడే మేము డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇంకా చేసేసి ఒక 10 to 15 minutes కూర్చుని ఇంకా ఫైనల్లీ బయటకైతే వచ్చేసాము. ఇంకా మా వారు, మా మమ్మీ ఉందాము అని అన్నారు, బట్ కార్తిక్ అయితే అస్సలు వెయిట్ చేయలేదు. ఒకసారి వచ్చిన వాళ్ళందరినీ మీతో షేర్ చేస్తున్నాను. కన్నురెప్ప వేయకుండా చూసేయండి, ఎందుకంటే తీయడానికి కూడా చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాను. ఎందుకంటే అందరూ చాలా సీరియస్గా చూస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్గా కూడా. ఫైనల్లీ మా కార్తిక్ డిన్నర్ చేసేసి అయితే వచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్